హలో ఫ్రెండ్స్, చాలా సింపుల్‌గా టిఫిన్ బాక్స్‌లు కానీ, స్కూల్ బాక్స్‌లు కానీ పిల్లలకి ఇలా చెయ్యండి. ఒక 5, 6 పచ్చిమిరకాయలేసేసి, గుప్పుడు కొత్తిమీర తీసుకొని, ఇలా మిక్సీలో పేస్ట్ కింద చేసేయండి ఒక్క నీళ్ళ చొక్కేసి. తరువాత పొయ్యంటించి మూకుడు పెట్టి ఒక స్పూన్ ఆయిలు, ఒక స్పూన్ నెయ్య వేసి, ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు చిన్న ముక్కల కింద కోసేసుకోండి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఎర్రగా ఏపండి. ఏపిన తర్వాత కొంచెం కస్తూరి మేతి ఇలా చేత్తోటి నలిపి పోసేయండి. తరువాత రుబ్బుకున్నటువంటి పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ ఉంటుంది. ఇలా ఎర్రగా ఏగిన తర్వాత పోసేయండి. పోసేసి బాగా డ్రై అవ్వనివ్వండి పచ్చివాసన పోయేదాకా. ఒక గ్లాసు బియ్యం గంట ముందు నానబెట్టుకున్నాను. గ్లాస్‌కి గ్లాసున్నర వాటర్ పోయండి. రుచికి సరిపడగా ఉప్పు వేసేయండి. అంతే, చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. ఉప్పు చూసుకొని మూత పెట్టేయండి. ఇలా 15 నిమిషాలు సిమ్‌లో పెట్టేసి వదిలేసి, ఆ తర్వాత 15 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి. నాన్నమ్మకి సపోర్ట్ చేయండి.